ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ జాతీయ నాయకుల సమక్షంలో మరి మహాలక్ష్మి పథకం ఎక్కడుంది? ఎక్కడైనా ఇంతవరకు మీరు ఇచ్చిండ్రా? ఏ ఒక్కరికైనా ఈ మహాలక్ష్మి పథకాన్ని మీరు అందజేసిండ్రా? 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు. ఎక్కడైనా ఈ పెన్షన్ ఇప్పటిదాకా మీరు అందజేసిండ్రా? భర్తలు చనిపోయినటువంటి వితంతువులు అనేక మంది పెన్షన్ కోసం కొన్ని 2 ఏళ్ల కిందట 3 ఏళ్ల కిందట చనిపోయినటువంటి భర్తలు చనిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఒక్కరికి కూడా వితంతువులకు కొత్త పెన్షన్ ఇవ్వలేదు. ఇక రైతు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. రైతు రుణమాఫీ అనేది సగం మంది కూడా మీరు చేయలేదు. సగం మంది కూడా చేయకుండా రుణమాఫీ అయిపోయిందని ఎట్లా చెప్తారు? 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామన్నోళ్ళు 22 లక్షల మంది రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటున్నారు కదా మీరు. మరి ఇది రుణమాఫీ మీ యొక్క గ్యారంటీ పూర్తయినట్ట అందరికి ఇవ్వకుండానే రైతు బంధుని రైతు భరోసాగా పేరు మార్చిండ్రు. సంవత్సరానికి 15,000 రూపాయల రైతు భరోసా ప్రతి ఎకరాకి ఇస్తామన్నారు రైతులకు. మీరు ఇంతవరకు ఏ ఒక్క రైతుకైనా మీరు అందజేసిండ్రా? కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. ఏ ఒక్క కౌలు రైతుకైనా అందజేసిండ్రా? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. ఏ ఒక్క రైతు కూలీకైనా ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు తులం బంగారు అన్నారు. ఎక్కడైనా ఎవరికైనా 1,00,000 రూపాయలు తులం బంగారు ఇప్పటిదాకా మీరు అందజేసిండ్రా? ఈ డిసెంబర్ 9 వస్తుంది, మళ్ళీ డిసెంబర్ 9 పోయిన ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట, సోనియా గాంధీ గారి పుట్టినరోజు నాడు డిసెంబర్ 9 నాడు మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ పథకాలన్నింటి కూడా వెంబడే అమలు చేస్తే నెల 9వ తారీఖు ఇంకో 7వ తారీఖు వస్తే సంవత్సరం అయిపోతుంది. మరి ఇప్పటిదాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన గాడిలో పెట్టలేదు. అబద్ధాలు మాట్లాడటం మానేసి ఏదైతే మీరు భారతీయ జనతా పార్టీ అబద్ధాలు చెప్తుంది, నేను చాలా నిజం చెప్తున్నా అని ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతున్నారో అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మరొక పెద్ద అబద్ధాలు చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అబద్ధాలు చెప్పకండి. ఇది కేసీఆర్ గారిని చూసి మీరు నేర్చుకుంటున్నారా? కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారో మీరు కూడా అంటే బైదాన టైంలో వార్తలు వచ్చినటువంటి విధంగా మాటలు మాట్లాడితే ప్రజలను డైవర్ట్ చేస్తే చాలనుకుని మీరు సేమ్ అదే రూట్ లో మీరు నడుస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. మీరేమో ఎవరినైనా ఏదైనా భాష మాట్లాడవచ్చు, మిమ్మల్ని మాత్రం ఎవరు ఏమన్నారు అంటున్నారు మీరు. సేమ్ టు సేమ్ కేసీఆర్ అట్లే మాట్లాడేటోళ్ళు. కేసీఆర్ గారు ఆయన అందరినీ అడ్డగోలుగా మాట్లాడేటోళ్ళు, వాళ్ళని మాత్రం ఎవరు ఏమన్నారు. ఇప్పుడు సేమ్ అదే మాటలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నడుస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా మీరు అబద్ధాలు మీరు చెప్పుకుంటూ అబద్ధాలు మీరు మాట్లాడుతూ 6 గ్యారెంటీలు అమలు చేయకుండానే అమలు చేసామని చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ ఇంకా వేరే రాష్ట్రాల్లో ప్రజలను మోసం చేయడానికి దిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడంలో సిద్ధహస్తులుగా కనపడతా ఉంది. రైతులు పాడి రైతులు ఇప్పటిదాకా వాళ్ళ బిల్లులు రాలేదు. వేల కోట్ల మాటలు మాట్లాడుతున్నారు, రోజు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. చిన్న రైతులు పాడి రైతులు అంటే అది పాలు పోసుకొని పాలు అమ్ముకొని ఉపాధిని కొనసాగించినటువంటి కుటుంబాలు పాడి రైతు కుటుంబాలు. మరి వాళ్ళకు పాలు పోసినాక నెలలు బిల్లులు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడవాలని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు పాడి రైతుల బిల్లులు ఇంతగానో మీరు పెండింగ్ లో పెట్టి బిల్లులన్నింటి కూడా వెంబడే చెల్లింపులు చేయించండి. ఒక రోజు కూడా బకాయి ఉండకూడదు పాడి రైతుల బిల్లులు. ఎందుకు నెలలుగా వాళ్ళ బిల్లులను బకాయి పెడతా ఉన్నారు?
వాళ్ళు కనీసం ఆ యొక్క పశువుల ఆ పశు సంపదకు పోషించుకోవడానికి కూడా నెల నెల డబ్బులు కావాలి. వాళ్ళ బిల్లులు ఇన్ని నెలలు పెండింగ్ పెడితే వాళ్ళు ఏ విధంగా పశు సంపదను కాపాడుకోవాలి? వాళ్ళ ఉన్న జీవనాధారాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితులు దయచేసి కల్పించొద్దు. వెంబడే వాళ్ళ బిల్లులన్నింటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే దిశగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వెంబడే రైతులకు ధాన్యాన్ని ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంబడే వాటిని కొని వాటి వెంబడే అందరికీ కూడా బోనస్ ని వెంబడే అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు మాట ఒకటి చేత ఒకటి ఈరోజు కనపడతా ఉంది. ఇమీడియట్ గా రైతులను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన బోనస్ సన్న రకాలు దొడ్డు రకాలు అనకుండా ప్రతి ఒక్క రైతు కూడా బోనస్ చెల్లించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. కొన్ని చోట్ల సంచులు ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వటం. వాళ్ళ ధాన్యాన్ని ఇమీడియట్ గా సంచులను నింపడానికి ప్రతి కొనుగోలు కేంద్రంలో వెంబడే సంచులను అరేంజ్మెంట్ చేయాలి. ఆయా జిల్లా కలెక్టర్లు వెంబడే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని నింపడానికి సంచులను కూడా అందుబాటులో పెట్టాలి. ఎలాంటి తరువు లేకుండా ఇక్కడ తీసేటటువంటి తరువు ఆల్రెడీ మీరు సంచులను నింపేటప్పుడే తీస్తారు తరువు. మళ్ళీ మిల్లర్ల దగ్గర పోయిన తర్వాత మళ్ళీ అక్కడ తరువు అనేటటువంటి మాట ఉత్పన్నం కాకూడదు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల గ్రామంలో గత 5 నెలలుగా ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ రైతాంగం అంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు గుంజుకోకండి, మమ్మల్ని భూమి నుంచి దూరం చేయకండి, మా ఉపాధి మీద దెబ్బ కొట్టకండి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇలా ఈ ఫార్మా కంపెనీలకు రైతుల భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రోజులుగా ధర్నాలు చేసిన వాళ్ళు, నిరసన చెప్పింది వాళ్ళు కలెక్టర్ సమక్షంలో అనేక సార్లు గ్రామ సభలకు వస్తే కూడా వాళ్ళు బహిష్కరించారు. స్వయంగా డీకే అరుణ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక ధర్నా కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అయినప్పటికీ కూడా వాళ్ళ మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం నిన్న భూసేకరణ కోసం మీటింగ్ పెడితే దాంట్లో రైతులు వాళ్ళు కోపాన్ని ప్రదర్శించారు. దాన్ని ఆసరా చేసుకొని రాత్రి అనేక మండలాలలో కొడంగల్ మండలం, దుద్యాల మండలాలలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి, కరెంటు బంద్ చేసి 100 మంది పోలీసులు గ్రామాల చుట్టూ మోహరించి వాళ్ళని రాత్రి అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. భూముల సేకరణ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడటం తప్ప బలవంతంగా తీసుకునే అధికారాన్ని ఎవరిచ్చిందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. గతంలో ముచ్చెర్ల ఫార్మాసిటీ కోసం 8 లక్షలకు 9 లక్షలకు భూములు సేకరించి 1.5 2 కోట్ల రూపాయలకు ఆనాడు ఫార్మా కంపెనీ కట్టిపెట్టే ప్రయత్నం చేసిన నాడే ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకించింది. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఉన్న భూములు గుంజుకొని వాళ్ళ బతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి తెలుస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి ఒకవేళ చేసుకోవాలంటే ప్రభుత్వపరమైన భూములు ఎక్కడ తెచ్చుకోగాని ప్రైవేట్ వ్యక్తుల భూములు ఇవ్వద్దని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, ఇది వస్తుంది, ఎక్కడ రాలేదు ఇప్పటిదాకా. భూములు కోల్పోయిన ప్రాజెక్టులలో భూములు కోల్పోయినవి కావచ్చు, ఇతర ప్రాజెక్టులలో భూములు కోల్పోయినవి కావచ్చు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఎక్కడ వాళ్లకు చెప్పిన హామీలు అమలు కాలేదు. ఇవాళ ఫార్మా కంపెనీలు ఏం చిన్నవి కాదు, ఫార్మా కంపెనీలు ఏం ప్రభుత్వపరమైన సపోర్ట్ ఏం కోరరు. ఫార్మా కంపెనీలు పెట్టుకోదలుచుకుంటే వాళ్ళే స్వయంగా ఎక్కడైనా ల్యాండ్స్ కొనుక్కుంటారు, వాళ్ళే పెట్టుకుంటారు తప్ప మధ్యలో బ్రోకర్ లాగా ప్రభుత్వం వ్యవహరించాల్సి అక్కడ లేదు. ప్రభుత్వానికి బ్రోకర్కి చేయడానికి ఓట్లేదు, ప్రభుత్వం మధ్యవర్తి చేయడానికి ఓట్లేదు. ప్రభుత్వాన్ని డబ్బులు వాళ్ళ పేదల భూములు గుంజుకొని ఆ భూముల్ని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములలో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికి లేదు. కాబట్టి నేను ఈ ఫార్మా సిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికం మీద చేస్తున్న ప్రభుత్వ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.
అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ మీద కేసులు కనుక పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం నిరసన చెప్పుకున్నాం. మేమంతా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.